సో చాలామందికి ఫుడ్ వేయింగ్ స్కేల్ ఎలా వాడాలో తెలీదు. సో ఇవాళ ఎలా వాడాలో చూద్దాం. సో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయా? ఆన్ ఆఫ్, మోడ్, టేర్. సో మనం దీన్ని ఆన్ చేసుకోవాలంటే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఆన్ చేసుకోవాలి. సో మనం ఏదైనా నార్మల్ ఫుడ్ ఐటమ్ లైక్ ఫ్రూట్స్ కానీ ఏదైనా ఇలా ఉన్నాయి వే చేసుకోవాలంటే డైరెక్ట్గా ఇలా వే చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ కనిపిస్తుంది గ్రామ్స్, ఇక్కడ యారో మాకు కనిపిస్తుంది చిన్నగా, ఇది ఇక్కడ పాయింట్అవుట్ చేసింది చూడండి గ్రామ్స్ మీద. అదే మనము గ్రామ్స్ కాకుండా వేరే మెట్రిక్స్ కావాలంటే మోడ్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇది ఓజెడ్ మీద పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ మెట్రిక్స్లో చూపిస్తుంది అనమాట. సో మనం మ్యాక్సిమం గ్రామ్స్లోనే వే చేస్తాం కాబట్టి దీన్ని ముట్టే పని లేదు. సో ఇలా అన్నమాట, ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇలా ఫ్రూట్ కాకుండా ఏదన్నా రైస్ ఐటమ్ కానివ్వండి, ఇంకేమన్నా ఫుడ్ ఐటమ్ కానీ వే చేసుకోవాలనుకున్నాం అనుకోండి, సో దీన్ని ఆన్లో ఉంచి బౌల్ పెట్టొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకు బౌల్ వెయిట్ కనిపిస్తుంది. సో ఇలా పెట్టారనుకోండి, ఏం చేయాలి అంటే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది టేర్, దాని మీద క్లిక్ చేయాలి. సో అప్పుడు 0కి వెళ్ళిపోతుంది. ఇలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనము ఆఫ్ చేసామా, ఆన్ చేసే మనకి ఫుడ్ ఐటమ్ వే చేసుకోవాలని మనకు తెలుసు కాబట్టి దీన్ని ఫస్టే బౌల్ పెట్టేసి ఆన్ చేసుకోండి. సో ఇది డైరెక్ట్ ఆటోమేటిక్గా దీని వెయిట్ అనేది తీసేసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఫుడ్ ఐటమ్ని పెట్టండి. సో మనకి ఫుడ్ ఐటమ్ వస్తుంది. సో ఒకవేళ ఇప్పుడు మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు మనం రైస్ ఉంది, తర్వాత కర్రీస్ కూడా వే చేసుకోవాలి, అన్నీ సెపరేట్ బౌల్స్లో కాకుండా ఒకసారి ప్లేట్ పెట్టేసాము అన్నీ వే చేసుకోవాలి. అప్పుడు ఎలా అని అంటే ఇప్పుడు మనం దీని వెయిట్ వచ్చేసిందా, ఇప్పుడు మళ్ళీ టేర్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయాలి, 0కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ్ రైసే అనుకున్నాం, దీన్ని పెట్టేసుకోవచ్చు. సో దాని వెయిట్ వచ్చేసింది, అలా అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ని ఎప్పుడైనా వే చేసేటప్పుడు ఇప్పుడు దీనికి పీల్ ఉంది కదా, పీల్కి కూడా వెయిట్ ఉంటుంది. సో వేరీ అవుతుంది అన్నమాట. మీరు పీల్ తినరు కదా, సో ఫస్ట్ పీల్ తీసేసి దెన్ వే చేసుకోండి. లేదు పీల్తో పాటు తినేవాళ్ళు ఉంటే విత్ పీల్ వే చేసుకోవచ్చు అనమాట, మీకు యాక్యురసీ కావాలంటే. ఓకేనా? సో అలా అన్నమాట. ఇది ఇంత సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.